పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ తొలిసారిగా తను చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నాడు. హరిహర వీరమల్లు ఎవరు? అతని చరిత్ర ఏమిటి? భారతదేశ చరిత్రలో అతని స్థానం ఏమిటి? దక్షిణ భారతదేశాన్ని శతాబ్దాల పాటు పాలించిన విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించిన తొలి తెలుగు రాజు ఈ హరిహర వీరమల్లు. అతని కథనే మన పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్నారు. హరిహర వీరమల్లుని కథేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన సంగమ వంశాలలో వీర హరిహరం మొదటివాడు. ఇతన్నే అక్కరాయలు అని అంటారు. అలాగే వీర హరిహరుడు అని కూడా పిలుస్తారు. హరిహర రాయలు మరియు బుక్కరాయలు గొప్ప సామ్రాజ్యాన్ని ఎలా స్థాపించారో తెలుసుకుంటే రోమన్లు ఆశ్చర్యపోతారు. దాదాపు 900 సంవత్సరాల క్రితం అంటే 11వ శతాబ్దంలో భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. దేశం మొత్తం అల్లకల్లోలంగా మారింది. ఇతర దేశాల రాజులు దేశాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించారు. మహమ్మదీయులు దక్షిణ భారతదేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నించారు. 11వ శతాబ్దంలో దక్షిణ భారతదేశంలో హిందూ రాష్ట్రాల నాయకత్వం అనేది క్షీణించసాగింది. భారతదేశంలోని ధనిక దక్షిణాది రాష్ట్రాలను స్వాధీనం చేసుకునే అవకాశం కోసం మహమ్మదీయులు ఎదురు చూస్తూ ఉన్నారు. 1325లో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించాడు. భారత్లో పరిస్థితి మరింత దారుణంగా మారింది. హిందూ గృహాలు, సంస్థలు, రాజ దేవాలయాలు మరియు దేవాలయాలు ధ్వంసం చేయబడ్డాయి. ప్రజలను తీవ్రంగా హింసించసాగారు. 1323లో కాకతీయ సామ్రాజ్యం కూలదోయబడింది. ఈ పతనంతో దక్షిణ భారతదేశంలో కొత్త శకం అనేది మొదలైంది. అది 1323వ సంవత్సరం. కాకతీయ సామ్రాజ్య పతనానికి చివరి రోజు. కాకతీయ కోటలో మంటలు చెలరేగుతుంటే దూరం నుంచి 2 వ్యక్తులు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో సూర్యుడు అస్తమించడంతో కోట అగ్నిజ్వాలల్లో కాలిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఆ జ్వాలల వెలుగులో హరిహర రాయలు, బుక్కరాయలు కోశాధికారులుగా తమ ప్రశాంత జీవితానికి శోకసంద్రం వేస్తారు. హరిహర రాయలు, బుక్కరాయలు కాకతీయ సామ్రాజ్యంలో పుట్టి పెరిగారు. హరిహర రాయలు మరియు అతని సోదరుడు బుక్కరాయలు కాకతీయ చక్రవర్తి ప్రతాపరుద్రుని పాలనలో కోశాధికారులు. 1323వ సంవత్సరంలో ఊరుగల్లు పతనమైన తర్వాత ఈ అన్నదమ్ములిద్దరూ కంపిలికి వెళ్ళి అనిగొంది సంస్థలో చేరారు. 1326లో మొహమ్మద్ బిన్ తుగ్లక్ కంపిలీని జయించినప్పుడు హరిహర మరియు బుక్కరాయలను ఢిల్లీకి ఖైదీలుగా పంపాడు. దారిలో భయంకరమైన తుఫాను వచ్చి సైనికులు, ఖైదీలు చెల్లాచెదురయ్యారు. 2 సోదరులు పారిపోతుండగా ఒక చెట్టు కింద కూర్చొని ఉన్నప్పుడు సుల్తాన్ వారిని గమనించి వారిని అడుగుతాడు. వారి సమాధానానికి అంగీకరించి ఢిల్లీ కోర్టులో చోటును కల్పిస్తాడు. హరిహర రాయలు, బుక్కరాయలు ఇస్లాంని స్వీకరిస్తారు. విప్లవాన్ని ఆపడానికి తుగ్లక్ హరిహర బుక్కరాయలను ఇద్దరిని కంపిలీకి మళ్ళీ పంపిస్తాడు. అప్పుడు సోదరులు 2 కంపిలీని జయిస్తారు. శ్రీ విద్యారణ్య స్వామి ప్రభావంతో వారు మళ్ళీ హిందూ మతాన్ని అంగీకరిస్తారు. 1336లో సుల్తానుకు వ్యతిరేకంగా విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. అయితే శత్రుసేనల నుండి అనిగొంది కోట అంత సురక్షితం కాదు కాబట్టి వీరహరిహర రాయలు హంపి దగ్గర ఉన్న తుంగభద్ర నది దగ్గర విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించాడు. మొదట్లో హరిహర రాయలు, బుక్కరాయలు తుంగభద్రా నదిలో ఉన్న ప్రాంతాన్ని ఆక్రమించుకున్నారు. చివరికి తుగ్లక్లోని కొంకణా తీరం, మలబారు తీరంను రాయలు ఆధీనంలోకి వచ్చాయి. ఈ సమయంలో హోయసల రాజ్యం నాశనం చేయబడింది. 1342లో మధుర సుల్తాన్తో జరిగిన యుద్ధంలో చివరి హోయసల రాజు వీరబల్ల మరణించాడు. ఈ విధంగా హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించడం చాలా కష్టమైంది. హోయసల రాజ్యమంతా రాయలు ఆక్రమించింది. మరియు 1340 తర్వాత బుక్కరాయలు హోయసల రాజ్యం నుండి పెనుగొండ కోటను స్వాధీనం చేసుకొని తన ప్రాంతానికి ప్రధాన కేంద్రంగా చేసుకుంటాడు. 1346 నాటికి హోయసల రాజ్యం మొత్తం విజయనగర సామ్రాజ్యంగా విభజించబడింది. వీరహరిహరుని కాలంలో ఇది ఒక గొప్ప విజయమని చెబుతారు.
1346లో శృంగేరి పాలనలో హరిహరుడు 2 సముద్రాలకు రాజు అయ్యాడు మరియు అతని రాజ్యానికి విజయనగరం అని పేరు పెట్టుకున్నాడు. రాజ్య భద్రత అనేది కోటల బలంపై ఆధారపడి ఉంటుందని హరిహర రాయలు బలంగా నమ్మాడు. హేమకోట పర్వతం చుట్టూ ఉన్న విరూపాక్ష దేవాలయం పరిసరాల్లో అతను కొత్తగా రాజ్యం కోసం తుంగభద్రకు ఎదురుగా ఉన్న భూమిని సంపాదిస్తాడు. అప్పుడు హరిహర రాయలు సోదరుడు బుక్కరాయలు రాజ్య నిర్మాణాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని 1343 నాటికి రాజ్య నిర్మాణాన్ని పూర్తి చేయడానికి 7 ఏళ్లు గడుపుతారు. 1344 నాటికి రాజ్యం అనిగుండి నుండి విజయనగరానికి బదిలీ చేయబడుతుంది. హరిహర రాయలు బుక్కరాయలు రాజ్యాన్ని అతడి తండ్రి సంగమ పేరుతో సంగమ రాజవంశం అని పిలుస్తారు. వీరహరిహరకు కంపన్న, బుక్క, మారప్ప మరియు మాదప్ప అనే 4 సోదరులు ఉంటారు. ఈ 4 సోదరులు విజయనగర రాజ్యాన్ని విస్తరించడానికి వీరహరిహరుడికి మద్దతు ఇస్తారు. వీరహరిహర విజయనగర రాజ్యాన్ని శక్తివంతమైన రాజ్యంగా స్థాపించి 3 దశాబ్దాల పాటు తిరుగులేని సుసంపన్నమైన రాజ్యంగా అభివృద్ధి చేస్తాడు. కృష్ణానది ఉత్తర ప్రాంతంలో సుల్తాను సేనలు కొందరు హరిహర రాయలు చేతిలో తప్పించుకొని పారిపోతారు. వారిలో ఒకరు మహమ్మద్ షా. ఆ తర్వాత బహమనీ రాజ్యాన్ని స్థాపించి ఢిల్లీకి రాజు అవుతాడు. ఆ మహమ్మద్ షా 1336 నుండి 20 సంవత్సరాల వరకు విజయనగర రాజ్యాన్ని స్థాపించిన హరిహర వీరమల్లు 1356లో మరణిస్తాడు. ఆ తర్వాత సింహాసనం అధిష్ఠించిన బుక్కరాయలు 1356 నుండి 1376 వరకు పాలిస్తాడు. ఈ విధంగా వీర హరిహరమల్లు 1336 నుండి 1646 వరకు విజయనగర సామ్రాజ్యాన్ని సుస్థిరంగా సుసంపన్నంగా పాలించాడు. ఇదండి మన అసలు సిసలైన హరిహర వీరమల్లు కథ. మరి ఈ కథ మీకు నచ్చితే, మీకు తెలిస్తే కామెంట్ ద్వారా అభిప్రాయాన్ని తెలియజేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని మాతో పంచుకోండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.